ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ నూతన సంవత్సరం యొక్క శుభములు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నామండి. ఈరోజు ప్రత్యేకంగా దేవుడు, పరలోకపు తండ్రి, సృష్టికర్త అయినటువంటి దేవుడు మన రంగాపురం గ్రామాన్ని ప్రేమించి ఆయా గ్రామాల నుంచి దైవ సేవకులను మన గ్రామములోనికి నడిపించాడు. ఆ చక్కటి సమయాన్ని మీరందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని మనవి చేస్తూ ఉంటున్నామండి. పాట పాడుకుంటా ప్రతి ఇంటికి కూడా కరపత్రికలు ఇస్తూ దేవుని యొక్క శుభవర్తమానాన్ని తెలియచేస్తూ ఉంటున్నాం. ఆ మాటలను మీరందరూ కూడా శ్రద్ధగా విని మనసులో ఉంచుకోవాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉంటున్నాం. ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, ఒకప్పుడు దేవుడు భూమి ఆకాశములను సృష్టించి అందులోన 84 లక్షల జీవరాశులను సృష్టించి చివరిగా మరి తన పోలికలో తన స్వరూపములో మానవులైన మనలందరినీ కూడా దేవుడు నిర్మించుకున్నాడు. ఎందుకు నిర్మించుకున్నాడు అని మనమందరూ ఆలోచించినట్లయితే మనమందరూ కూడా ఆయన్ని సేవించాలని, ఆయన్ని పూజించాలని, ఆయన కొరకు బ్రతకాలని, ఆయనకే మనం మహిమ తేవాలని, కీర్తి తేవాలని దేవుడు మనల్ని నిర్మించుకొని ఉంటున్నాడు. మరి ఆ దేవుని యొక్క ఉద్దేశాన్ని మానవులైన మనమందరం ఏం చేశామంటే, ఈరోజు మరి ఎవరు ఇష్టం వచ్చినట్లుగా మనము వాళ్ళు ఆ దేవునిని స్తుతించకుండా దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించాం. ఆ దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమమే పాపము అని పరిశుద్ధ గ్రంథం చెప్తుందండి. దేవుని ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆ పాపంలో వస్తున్నటువంటి జీతం ఏమిటి అంటే మరణం. అది భౌతికమైనటువంటి మరణం కాదు, కానీ అది ఆత్మ సంబంధమైనటువంటి మరణం. దానినే బైబిల్ గ్రంథం చెప్తుంది రెండవ మరణం అని చెప్తుంది. ఆ యొక్క మరణం మరి అగ్నిగుండం, పురుగు చావదు, అగ్ని ఆరదు, పురుగు చావదు అని లేఖన భాగాలు చెప్తూ ఉంటున్నాయి. ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, మరి ఆ యొక్క అగ్నిగుండాన్ని, ఆ నరకాన్ని, మరి ఆ యొక్క వ్యాధిని తప్పించటానికే మరి 2025 సంవత్సరాల క్రితము దేవాది దేవుడు ఒక మానవ ఆకారముతో తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని మన మధ్యలోనికి భూమి మీదకి పంపించాడు. మానవాకారం చేత పంపించాడు. అందుకే ఆయన గురించి పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే, పాపులను రక్షించుటకు మనిషి కుమారుడు లోకములోనికి వచ్చాడు, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చాడు అని పరిశుద్ధ గ్రంథం చెప్తుందండి. నిజంగా ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, మరి యేసుక్రీస్తు వారిని మనమందరూ కూడా నమ్ముకుంటే మరి మనకు మోక్షము, వైకుంఠం ఉంటుంది. ఆయన మనలందరినీ కూడా ఒక స్వర్గీయులుగా చేయటానికి, వైకుంఠానికి, పరలోకానికి నడిపించటానికే ఆ యేసుక్రీస్తు వారు ప్రతి మానవుల కోసమై ఆయన శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టాడండి. ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచాడు. ఆ యేసు రక్తము ద్వారా మనమందరూ కూడా మన పాపాలని కడిగి వేసుకోవాలని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. యేసును నమ్మండి, ఆయన మోక్షం పొందండి. యేసును నమ్ముకుంటే మరి మన యొక్క కులం పోదు. యేసును నమ్ముకుంటే మన యొక్క రంగు పాదు, మన కులం పోదండి. కేవలము యేసు రక్తము ద్వారా మన యొక్క పాపాలు పోతున్నాయి. ఆ పాపాన్ని కడిగి వేసుకొని మనమందరూ కూడా మరి భవిష్యత్తులో ఈ భౌతిక మరణం మరణించిన తర్వాత ఆత్మ వైకుంఠము, స్వర్గం చేరాలా, మరి పరలోకం చేరాలి అంటే యేసుని నమ్మాలని ప్రభుపేట మీ అందరికీ మనవి చేస్తూ దేవుడి కొద్ది మాటలను మనందరి వెనుకడలో దేవుడు దీవించి